ఉస్మానియా యూనివర్సిటీలో నిజంగానే విద్యుత్ తాగునీటి సమస్య ఉందా? మునుపెన్నడూ కూడా ఓయూలో అలాంటి సమస్యలు రాలేదా? అక్కడ ఉన్న విద్యార్థులు ఏమంటున్నారు? నిజంగానే విద్యుత్ తాగునీటి సమస్య వల్లే హాలిడేస్ ఇస్తున్నారా? ఓయూ వీసీ తీరుపై విద్యార్థి సంఘాలు ఎందుకంత ఆగ్రహంతో ఉన్నాయి? మా ప్రతినిధి హరికృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సిటీలో కరెంటు వాటర్ సమస్య కారణంగా మే 1 లోపు విద్యార్థులందరూ కూడా హాస్టల్ ఖాళీ చేయాలని చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. దీని చుట్టూ కూడా రాజకీయాలు అల్లుకుంటున్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు వాటర్ సమస్య కారణంగా హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ కూడా ఇచ్చారు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇది పూర్తి స్థాయిలో అధికారుల వైఫల్యం తప్ప గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమో లేకపోతే ఇంకేదో నీళ్ళ కొరతనో నీటి లేమియో అటువంటి సమస్య కానే కాదు. మనం చూసుకున్నట్లయితే ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి బోర్ ఏదైతే ఉంటుందో అది చాలా పెద్దది. అక్కడ ఆ బోర్ నుంచి మనము వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రతి హాస్టల్కి కూడా అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గతంలో ఉన్న వీసీలు కావచ్చు, గతంలో వచ్చినటువంటి ఎండాకాలాలు కరువు టైంలో కూడా అట్లా తరలించి విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మంచి వాతావరణాన్ని కల్పించిన వీసీలు ఉన్నారు. కేవలం ఈ వీసీ వచ్చినప్పటి నుంచి సమస్యల్ని పరిష్కరించే ధోరణిలో ఈ వీసీ అస్సలే లేడు. కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని సెక్యూరిటీని అడ్డం పెట్టుకొని వీళ్ళందరినీ కూడా ఒక కంచెలాగా ఒక వలయంలాగా ఏర్పాటు చేసుకొని సమస్యల్ని పరిష్కరించకుండా వాటిని సాగదీస్తూ మరియు ఇక్కడ వసతులు లేవు లేదా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మేము ధర్నాలు రాస్తారోకాలు విద్యార్థి సంఘాల నాయకులుగా మేము చేస్తున్నప్పటికీ మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఓయూ వీసీ కానీ ఓయూ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. కనీసం పనిచేసే పరిస్థితి కనిపించట్లేదు. మరియు గత సంవత్సరం ఎండాకాలం తీసుకున్నా, మనం అంతకుముందు సంవత్సరం ఎండాకాలం తీసుకున్నా సరే సేమ్ ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లేదు, లేకపోతే నీటి కొరత ఉన్నది అనే ఏదైతే అధికారులు చెప్తున్నారో గతంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉన్నది. వాటర్ ట్యాంకర్ల ద్వారా అన్ని హాస్టళ్లకు కూడా నీటిని సప్లై చేసి అందించి విద్యార్థులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలి తప్ప మీరు చేతులెత్తేసి మీ అసమర్థతని మా పైన రుద్దడమో లేకపోతే మీ చేతగానితనాన్ని ప్రదర్శించడమో ఇది మాత్రమే అవుతుందని చెప్పి విద్యార్థి నాయకులుగా హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో పవర్ సమస్య, నీటి సమస్య అనేది కొంతమేర ఉంది. కానీ దాన్ని హాస్టల్స్ క్లోజ్ చేసి విద్యార్థులను బయటకు పంపించే అంతగా ప్రొజెక్ట్ చేస్తుంది ఈ మేనేజ్మెంట్. మాకు ప్రభుత్వంతో కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో కానీ ఏ సమస్య లేదు ఇప్పటివరకు. అయితే ఇది కేవలం ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల బాధ్యత రాహిత్యం, నిబద్ధతలు ఏమి తప్ప అంతకుమించి ఏం లేదు. వాళ్ళు విద్యార్థులను కేవలం భారంగా మాత్రమే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు విద్యార్థుల సౌకర్యాలు ఇవ్వకుండా విద్యార్థులను ఇక్కడ ఉండడమే వాళ్ళు భారంగా ఫీల్ అవుతారు. ఎంతసేపు హాస్టల్ వెకేషన్స్ ఇవ్వడం, ఇంటికి పంపించడము ఇదే వాళ్ళు ఒక అచీవ్మెంట్ లాగా చూస్తున్నారు. నిజానికి అయితే విద్యార్థులు ఉండకపోవడమే అచీవ్మెంట్ లాగా చూస్తున్నారు. సమస్య ఉందని పోతే స్పందించడానికి ఎవరూ లేరు. ఈ చీఫ్ వార్డెన్ కావచ్చు, నిన్న గర్ల్స్ హాస్టల్ వాళ్ళు వాటర్ కోసం కేర్ టేకర్ కానీ చీఫ్ వార్డెన్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ కానీ కాల్ చేస్తే ఇంకోసారి మాకు కాల్ చేయకండి, మేము చేయలేము, మా దగ్గర డబ్బులు లేవు. మరి ఎందుకు వాళ్ళు డబ్బులు లేనప్పుడు ఎందుకుంటున్నారు? వాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు ఫీజులు వసూలు చేస్తూ, మెస్ ఫీజులు వసూలు చేస్తూ మినిమం ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, రూడ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బురద జల్లడంలో కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా చేయడం జరిగింది. దానిని ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదే ఉస్మానియా యూనివర్సిటీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేసిన వాళ్ళు గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కాదని చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను సర్వనాశనం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇవాళ మరి ఎక్కడి నుంచి ప్రేమ పుట్టుకొచ్చిందో మాకు అర్థం కావట్లే. మరి ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం కూడా నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు స్పందించడం జరిగింది. ఇక్కడ అలాంటి కొరత లేకుండా మేము చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ గతంలో కూడా హాలిడేస్ పేరు మీద అయితే అప్పుడున్నటువంటి ఈ వీసీ కూడా గత సంవత్సరం కూడా ఈ విధంగా ఈ పేద విద్యార్థుల్ని ఉన్నత విద్యకు దూరం చేయడంలో కుట్రలో భాగంగా ఆ రోజున పనిచేసిండు. కావాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం మళ్ళీ నోటీసులు పేరు మీద కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఉస్మానియాలో అలాంటిది ఏం లేదు. ఆల్రెడీ బోరు ఉంది. ఇక్కడ బోర్లో వాటర్ తీసుకొచ్చి ట్యాంకర్లతో ఇస్తూ ఉన్నారు. ఏదో 5-10 నిమిషాలు కరెంటు పోతే కరెంటు సర్క్యులేషన్ పోయినట్టుగా ఏదో ఆ భూకంపం వచ్చి భూమి బద్దలైనట్టుగా చేయడం కరెక్ట్ కాదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంత సస్యశాబలంగా ఉన్నాం. ఇది ప్రజాపాలన గవర్నమెంట్లో అందరు ప్రశాంతంగా విద్యకు
రేపు వచ్చే నోటిఫికేషన్ విధంగా మేము ప్రిపరేషన్లో ఉన్నాం. మళ్ళీ వచ్చి రాజకీయ నాయకులారా మీ ఎలక్షన్ల కోసం మీ ఓట్ల కోసం మమ్మల్ని బలి చేయొద్దు, మమ్మల్ని బలి పశువుల్లా ఒక ఆట ఆడొద్దు. అట్లా ఆట ఆడితేనే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినాం. కాబట్టి ఇప్పుడు మేము ఎంచుకున్న ప్రభుత్వం నిరుద్యోగులుగా విద్యార్థులుగా అందరం ఏకమే ఎంచుకున్నాం. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి సమస్యలు. యూజింగ్ వాటర్ అనేవి ప్రాబ్లం అయితే రాలేవన్నా. ఈ తాగే వాటరే ట్యాంకర్లతో తెప్పిస్తున్నారు, కానీ వాడుకునే వాటర్ ప్రాబ్లం అయితే ఇప్పటివరకు అయితే లేదు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కొంచెం ఉంది అంటే 24 hours వదలకుండా కొన్ని టైమింగ్స్ చెప్తే స్టూడెంట్స్ ఆ టైంలోనే యూజ్ చేసుకుంటారు. కరెంట్ సమస్యలు అయితే ఇప్పటివరకు ఏం లేవు. సమ్మర్ కాబట్టి వాటర్ తక్కువ అవుతుంది, కానీ కరెంట్ ఎట్లా తక్కువ అవుతుంది? కరెంటు ప్రాబ్లం అయితే లేదు. మొత్తానికి చూస్తున్నాం కదా, ఇక్కడ వాటర్ సమస్య అనేది, వాటర్ కరెంట్ సమస్య అనేది తాత్కాలికంగా మాత్రమే ఉంది. అది కూడా తాత్కాలికంగా సమస్య ఏదైనా వచ్చినప్పుడే మాత్రం పక్కనే ఉన్న బోర్ నుంచి వాటర్ తీసుకొని అక్కడ ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ వాటరు చేర్చే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో రిపీట్ అయ్యే విషయమే. ఇందులో కొత్తగా వాటర్ సమస్య అదేవిధంగా కరెంట్ సమస్య ఉత్పన్నమయ్యేది ఏది కూడా లేదు. అది కావాలని దీన్ని రాజకీయ దురుద్దేశంతో దీన్ని రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలు వాడుకుంటున్నాయి. అదేవిధంగా అధికారుల దృష్టికి ఏదైనా సమస్య తీసుకెళ్ళినా కానీ అధికారులకు దాన్ని పట్టించుకోవడం లేదని కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే గత ప్రభుత్వంలో నియమితులైన వీసీ ఉన్నారో వారు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారని కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఇక ఇదే విషయంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న సాయంత్రం రెస్పాండ్ అవుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరు కూడా విద్యార్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం రిలీజ్ చేసినట్టు ఈ సంవత్సరం కూడా సమ్మర్ వెకేషన్లో ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు అనేది విడుదల చేయడం జరిగింది. ఇక ఇదే విషయంపై ఏదైతే విద్యుత్ అదేవిధంగా వాటర్ సమస్య ఉన్నది అని చెప్పేసి కూడా పూర్తిగా అవాస్తవం ఇది. ఎవరైతే అధికారులు ఈ నోటీస్ అంటే సర్క్యులర్ ఇష్యూ చేశారో వాళ్ళకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వారి దగ్గర వివరణ తీసుకుంటాం. ఇదే విషయంపై జలమండలి ఉన్నతాధికారులు కూడా స్పందిస్తూ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి అంటే ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం వాటర్ అందిస్తున్నామో అంతకు మించి కూడా వాటర్ అందిస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కోరితే మాత్రం ఇంకా కూడా వాటర్ అందిస్తామని చెప్తున్నాం. ఏదైతే మొత్తంగా అయితే ఈ యొక్క సర్క్యులర్ మీద అయితే సర్క్యులర్ హాట్ టాపిక్గా మారిందని కూడా చెప్పవచ్చు. నిన్న మొత్తం కూడా రాజకీయం మొత్తం కూడా ఈ సర్క్యులర్ చుట్టూ తిరిగిందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ హరీష్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.